హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. సో ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటంటే, తిరుపతి మీరు వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమల స్వామివారిని, అండ్ ఇక్కడ మీకు ఒక 6 అంటే ప్రముఖమైనవి, అంటే చూడాల్సిన వాటిలో ప్రముఖమైనవి అయితే మీరు ఒకటేసారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు అంటే ఇప్పుడు బస్ సర్వీస్ అయితే ఉండేది, 120 రూపీస్ పెడితే మీకు 6 ఈ దేవాలయాలను అయితే మొత్తం ముఖ్యమైన పాయింట్లను అయితే మీకైతే చూపిస్తారు బస్ సర్వీస్లో. ప్రజెంట్ బస్ సర్వీస్ అయితే కొంచెం అయితే నడవట్లేదు. అయితే నేను ఇక్కడ జీప్ సర్వీస్ అయితే తీసుకున్నాను. అదొక 200 రూపీస్ ఉంది. ఈ 200 రూపీస్లో మనకి స్వామివారి పాదాలను అయితే ఫస్ట్ చూపిస్తారు. దాని తర్వాత శిలాతోరణం, ఇంకా చక్రతీర్థం, పాప వినాశనం, ఆకాశగంగా, ఇంకా వేణుగోపాల స్వామి ఆలయం, ఇంకా జాపాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని అయితే మనకైతే ఈ ప్యాకేజీలో చూపిస్తారు. జస్ట్ 200 రూపీస్ మాత్రమే. మనకి ఇది మొత్తం చూడడానికి దాదాపు 3 అవర్స్ నుంచి 4 అవర్స్ వరకు పడుతుంది. మీరు తిరుపతి నుండి తిరుమల బస్ స్టాండ్ దగ్గరికి రాగానే ఇక్కడైతే కనిపిస్తుంది బోర్డ్ లాగా, లేకపోతే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మీరు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసి తిరుమల బస్ స్టాండ్ దగ్గరికి ఇక్కడ ఒక బోర్డ్ లాగా కనిపిస్తుంది. సో 6 టెంపుల్ విజిట్ ఆన్ ద 1 టికెట్ రూపీస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఆ 120 రూపీస్కి ఏమేమి చూపిస్తారో కూడా అక్కడ రాసి ఉంటుంది. అండ్ ఎదురుగా మీకు బస్ స్టేషన్ కనిపిస్తుంది కదా అక్కడ. సో అక్కడ నుంచి ఇక్కడికి కొంచెం ముందుకు దూరం వచ్చేస్తే ఇక్కడ మీకు బోర్డ్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ బోర్డులో మీరైతే ఏ 6 టెంపుల్స్ విజిట్ చేశారో అదంతా రాసి పెట్టి అయితే ఉంటుంది. సో నేను వెళ్ళిన రోజైతే బస్ సర్వీస్ అయితే లేదు. అండ్ శ్రీవారి దర్శనం దగ్గర అండ్ తిప్పడానికి వాటికి బస్సుల సర్వీస్ కావాల్సి వస్తే ఈ 120 రూపీస్ దర్శనానికి అయితే బస్సులు అయితే అప్పుడు సర్వీస్ నడపలేదు. అండ్ మీరు వెళ్ళే టైంకి బస్ సర్వీస్ ఉంటే బస్సులో వెళ్ళిపోండి. నేను వెళ్ళినప్పుడైతే ఈ జీప్ సర్వీస్ అయితే తీసుకున్నాను, బస్సులు లేకపోవడం వల్ల. అండ్ ఈ వీడియో మీకు చేయాలి కాబట్టి, చూపించాలి కాబట్టి నేనైతే ఈ జీప్ సర్వీస్ అయితే తీసుకున్నాను. బస్ సర్వీస్కి అయితే మీకు 120 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. 6 టెంపుల్ చూపించడానికి, అంటే 6 ప్లేసులు చూపించడానికి. మీరు దాంట్లోనే వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు. అంటే అదే బస్సులో రావాలని అయితే ఏం లేదు. మీరు ఏ బస్ ఆ సర్వీస్ నడుచున్నప్పుడు ఏ బస్ ఎక్కినా కూడా నో ప్రాబ్లం. అండ్ నేను జీప్ సర్వీస్ తీసుకున్నాను. సేమ్ జీప్ సర్వీస్ కూడా అంతే. కాకపోతే దీనికి కొంచెం బస్ సర్వీస్ కంటే కొంచెం ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. 200 రూపీస్ అయితే దీనికైతే ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్‌కి. సో నేనైతే జీప్ సర్వీస్ ఎక్కేసి సో ఒక్కోటైతే మీకే చూపించడానికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మీకు ఈ రోడ్ కనిపిస్తుంది కదా! ఈ సర్కిల్ చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడ నుంచి మనకు అసలైన వే అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఏదైతే ప్లేసులు చూస్తామో ఆ వే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ సర్కిల్ చూస్తున్నారు కదా! ఈ సర్కిల్ అయితే చాలా ఇంపార్టెంటు. సో మనం ఈ ఈ మొత్తం ఈ 6 టెంపుల్స్ అండ్ 6 ఫేమస్ ప్లేసెస్, మస్ట్ విజిట్ ప్లేసెస్‌లో మనము చాలా చూడబోతున్నాము. చాలా మీకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండబోతుంది ఈ వీడియోలో. అండ్ వీడియో చివరి వరకు చూడండి. మనం మొట్టమొదటిగా శ్రీవారి పాదాలు చూడబోతున్నాం మనము. ఇక్కడ కనిపించే రూట్ నుండే మనమైతే స్వామివారి పాదాలనైతే దర్శించుకోబోతున్నాము అండ్ చూడబోతున్నాం కూడా. అండ్ ఇక్కడ మనము స్టార్ట్ అయిపోతాము. దాదాపు ఈ తిరుమల బస్ స్టాప్ నుండి మనకి స్వామివారి పాదాలు 5 కిలోమీటర్ల దూరం అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, రోడ్ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల చెట్లు కూడా చాలా బాగున్నాయి. పైన ఆకాశం, మేఘాలు కూడా చాలా బాగున్నాయి. అండ్ మనం ఈ రూట్‌లో వెళ్తున్నాం కదా, పక్కన రూట్‌లో అయితే మీకు స్వామివారి దర్శనం కోసము లైన్‌లో నిలబడి ఉన్న భక్తులైతే ఉంటారు. సో ఇక్కడ చుట్టుపక్కల సైడ్ మొత్తం చాలా లైన్ అయితే ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది. అండ్ చాలామంది లైన్‌లో కూడా నిలబడి ఉన్నారు. సో వాళ్ళ ఓపికకి చాలా అసలు మొక్కుకోవాలి. చాలా దండాలు కూడా పెట్టాలి వాళ్ళ ఓపిక. అంతసేపు నిలబడి ఉండడం అనేది మామూలు విషయం కాదు. అసలు తిరుమలకొచ్చే భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో వస్తారంటే చాలా సేపు లైన్‌లో నిలబడడం గాని, వెయిట్ చేయడం గాని చాలా ఉంటుంది. సో బాగా రష్ ఉన్నప్పుడు వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీరు అన్నీ చూసుకొని వస్తే చాలా బెటరు. సో అన్నీ అకామిడేషన్స్ కూడా అంతా బాగుంటాయి బెటర్. చిన్న పిల్లలతో వచ్చినప్పుడు గాని, లేకపోతే పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా బెటర్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ మనం ఫస్ట్ స్వామివారి పాదాల దగ్గరికెళ్తున్నాం కాబట్టి, ఈ స్వామివారి పాదాలకి ఒక స్పెషల్ చరిత్ర ఉంది. ఒక హిస్టరీ కూడా ఉంది. సో ఆ హిస్టరీ ఏంటో నేను కూడా చెప్తాను. అసలు ఆ చరిత్ర ఏంటో ఆ స్వామివారి పాదాల దగ్గర పోయే నేను మీకు చెప్తాను. సో ప్రెజెంట్ అయితే మనము ఆ స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళిపోదాము.
మనమైతే ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళబోతున్నాము. పార్కింగ్ ప్లేస్ నుంచి మనం ఒక 200 మీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి స్వామివారి పాదాలు కనిపిస్తాయి. ఆ స్వామివారి పాదాలు గూడా ఒక గాజు ఫ్రేమ్‌లో అయితే మనకు కనిపిస్తాయి. ఆ గాజు ఫ్రేమ్ నుండే మనమైతే ఆ స్వామివారి పాదాలనైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో మొత్తం మనకి కొనుక్కోవడానికి లేదా ఇంట్లో తీసుకునే సామాన్లు గాని, ఆట బొమ్మలు, వస్తువులు గాని అయితే మీకు కనిపిస్తాయి. అండ్ మీరు ఆకలైతే తినడానికి గూడా కొంచెం ఆ ఫుడ్ కోర్ట్స్ టైప్ అంటే చిన్న ఫుడ్ స్టాల్స్ లాగైతే కనిపిస్తాయి. మీరు ఇక్కడ గూడా తినొచ్చు. అండ్ మీకు ఇక్కడ మామిడికాయలు గాని, అండ్ ఫ్రూట్స్ గాని చాలా బాగా దొరుకుతాయి. అండ్ వాటిని కూడా ఇక్కడ తినొచ్చు. అండ్ ఇక్కడ స్టోరీ చరిత్ర వచ్చేసేసి చరిత్ర చెప్తున్న ప్రకారం ఇక్కడ స్వామివారి పాదాలు ఎందుకున్నాయంటే, ఆ మహావిష్ణువు వైకుంఠం నుంచి మొట్టమొదటిసారిగా వెంకటాద్రికొచ్చినప్పుడు తన మొట్టమొదటి అడుగనేది పాదం అనేది ఈ ప్లేస్‌లోనే పెట్టారని జెప్పేసి చరిత్ర అయితే మనకు చెప్తుంది. సో, అప్పటినుంచి ఈ స్వామివారి పాదాలనేవి చాలామంది భక్తులొచ్చి ఆ స్వామివారి దర్శనం తర్వాత గాని, దర్శనానికి ముందు గాని వచ్చేసేసి ఈ స్వామివారి పాదాలనైతే చూస్తూ వెళ్ళిపోతారు. నార్మల్‌గా అయితే ఇక్కడ భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు. అండ్ బాగా రష్ ఉన్న టైంలో అయితే మనకైతే చాలా టైం గూడా పడుతుంది. సో, ఇక్కడ నుంచి ఉన్న మెట్ల నుంచి మనం పైకెళ్తే ఆ స్వామివారి పాదాలను చూడొచ్చు. అండ్ ఇక్కడ ఆ స్వామివారి పాదాల నుంచి చూస్తే మనకు దూరంలో ఉన్న ఆ తిరుమల శ్రీవారి ఆలయం అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఇక్కడున్న మెట్ల నుంచి ఆ చివర్లో అయితే స్వామివారి పాదాలైతే కనిపిస్తాయి. అక్కడ మీకు గోపురం లాంటిది కనిపిస్తుంది గదా! అక్కడైతే స్వామివారి పాదాలుంటాయి. సో, మొట్టమొదటిగా ఆ స్వామివారి ఇక్కడ పాదాలు తన పాదాలు పెట్టడం వల్ల అయితే ఈ ప్లేస్ అనేది చాలా పవిత్రంగా అయితే చాలామంది భక్తులు భావిస్తూ ఉంటారు. అండ్ చాలామంది ప్రతిరోజు కొన్ని వేలల్లో మంది ఇక్కడ వచ్చి స్వామివారి పాదాల్ని తాకి అంటే డైరెక్ట్ తాకడం అయితే కుదరదు. ఒక గాజు ఫ్రేమ్ ఉంటుంది. అక్కడికొచ్చి దండం పెట్టుకొని ఆ పాదాలు పైనుంచి ఆ గ్లాస్ ఫ్రేమ్ నుంచి తాకేసైతే వెళ్ళిపోతారు. సో, ఫస్ట్ మనమైతే ఆ పాదాలనైతే లేట్ చేయకుండా వెళ్ళిపోయి చూసేద్దాం. అండ్ మీకు కూడా చూపిస్తాను పదండి. ఈ స్వామివారి పాదాలను చూసిన తర్వాత మనం నెక్స్ట్ శిలాతోరణాన్ని అండ్ దాని పక్కనే ఉన్న చక్రతీర్థాన్నయితే మనం చూడబోతున్నాము. ఈ 2 ప్లేస్‌లు ఒక దగ్గరే ఉంటాయి. సో, వీటికి గూడా చాలా చరిత్ర అయితే ఉంది. ఆ చరిత్ర గూడా మనమేంటో తెలుసుకుందాము. అండ్ ఇక్కడికొచ్చే రూట్ కూడా చూసారా చాలా అంటే చాలా బావుంది. ఇంకా వర్షం పడ్డప్పుడు కూడా చాలా బావుంటుంది. అండ్ చుట్టూ పచ్చని చెట్లతోటి అండ్ పక్కన చుట్టూ చెరువులతోటయితే చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసారా ఒక చెరువు లాంటిది కూడా కనిపిస్తుంది. సో, వాటర్ అండ్ జంతువులొచ్చినప్పుడు గూడా సో, అవి నీళ్లు తాగడం కోసం చాలా ఉపయోగపడుతుంది ఇదైతే. అండ్ మీరొస్తే చాలా కోతులను గాని అండ్ చిన్న చిన్న జంతువులు గానైతే మీరు ఈ రోడ్‌లో చూడొచ్చు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్నది మొత్తం అడవే కాబట్టి మీరు జంతువులను గూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవడానికైతే మంచి చెట్లు గూడా ఉన్నాయి. మీరు మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు గానీ చాలా అంటే చాలా పీస్‌గా అనిపిస్తుంది ఈ ప్లేస్ మొత్తం అనేది. అండ్ మీకు ముందుకెళ్తే కొంచెం రాక్ గార్డెన్స్ కూడా కనిపిస్తాయి. ఈ రూట్ ఏంటి అంటే మనం ఇందాక వచ్చాం గదా! స్వామివారి పాదాల దగ్గరికి. అదే ఈ రూటు. అండ్ మనం ఫస్ట్ స్వామివారి పాదాలను చూస్తున్నాము. అండ్ రిటర్న్ అంటే ఒక్కోటొక్కటి చూసుకుంటూ రిటర్న్ వస్తున్నాం అనమాట. సో, మనం వెళ్ళే దారికి రిటర్న్ వస్తున్నాము. సో, అది చివరి పాయింట్. స్వామివారి పాదాలను చూసిందేమో చివరి పాయింట్. అది కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి దాన్నయితే మనకు ఫస్ట్ చూపిచ్చారు. అండ్ రిటర్న్ వచ్చే దారిలో అయితే మనకైతే ఇవన్నీ చూపిస్తారనమాట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! రాక్స్ కనిపిస్తున్నాయి గదా! వీటినే రాక్ గార్డెన్స్ అని చెప్పి పిలుస్తారు. అండ్ దీని పక్కనే మనకి శిలాతోరణం ఉంటుంది. ఆ శిలాతోరణం చూసిన తర్వాత మనం కొంచెం దూరం వెళ్ళిపోతే చక్రతీర్థం కనిపిస్తుంది. సో, ఈ శిలాతోరణానికున్న స్టోరీ ఏంటి అంటే కొన్ని సంవత్సరాల క్రితము తిరుమల కొండలో భూగర్భ దోషాల కోసము కొంచెం తవ్వకాలైతే జరుపుతున్నారనమాట.
జియాలిస్టులు తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక తోరణాన్నయితే వీళ్ళైతే ఫైండ్ ఔట్ జేస్తారు. ఆ తోరణం ఎట్లుంటుంది అంటే 2 రాళ్ళ మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా, ఒక వంతెనలాగా అయితే కనపడడం చూసారనమాట. ఆ బ్రిడ్జ్ గూడా ఎలా ఉంటుందంటే కొంచెం చాలా సన్నగా ఉండడం అనేది కనిపిస్తుంది. సో, వాళ్ళు రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తెలిసిందేంది అంటే ఈ రాళ్ళకి ఏజ్ దాదాపు ఒక 25,00,000 సంవత్సరాలు ఉంటుందనైతే వాళ్ళకైతే ఎస్టిమేషన్ అయితే వేస్తారు. స్వామివారి పాదాలను చూసిన తర్వాత మనం ఇప్పుడైతే శిలాతోరణం దగ్గరికొచ్చాము. అండ్ ఇక్కడ మనకి ఇంకో పాయింట్ గూడా ఉంటుంది. అదే చక్రతీర్థం గూడా. సో, ఫస్ట్ మనమైతే శిలాతోరణం అయితే చూద్దాం. 25,00,000 సంవత్సరాలు కలిగున్న ఈ శిలా తోరణాన్ని ఇది నేచురల్‌గా ఫార్మ్ అయిందని జెప్పేసి జియాలజిస్టులయితే కనుక్కుంటారనమాట. అంటే ఒక అంచనాకైతే వేస్తారది. అండ్ దీనికి సంబంధించి చాలామంది భక్తులు కొన్ని రకాలుగా అయితే అనుకుంటారు. సో, ఈ తోరణాన్ని తిరుమల వెంకటేశ్వర స్వామికి కొన్ని కొన్ని రకాలుగా అయితే అనుకుంటారు. ఏందంటే ఆదిశేషుడు శంకు చక్రాల రూపంగా అయితే ఉంటారు. అంటే 2 ఉన్నాయి గదా! కొండలు. ఒకటి ఆదిశేషుడిలాగా, ఇంకోటి శంకు చక్రాల రూపంలో అయితే ఉన్నట్టయితే అనుకుంటారు. అండ్ ఇక్కడున్న ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఎత్తుకి సమానంగా ఉంటుందని జెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంకా విష్ణుమూర్తి, ఆ విష్ణువు ఇందాక మనం స్వామివారి పాదాలను చూసాం కదా! విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా ఈ భూమి ఇక్కడ వెలిసినప్పుడు, కొండ మీద దిగినప్పుడు తొలి అడుగు అంటే ఫస్ట్ అడుగు ఆ స్వామివారి పాదాల వద్ద, అండ్ రెండో అడుగు ఈ శిలాతోరణం వద్ద, అండ్ మూడో అడుగు ఇప్పుడు మూల విరాట్ ఉన్న ప్లేస్ ఉంది కదా! సో, అక్కడ వేశాడని జెప్పేసి చాలామంది భక్తులైతే నమ్ముతున్నారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదే ఆ శిలాతోరణము. ఇటొక పెద్ద కొండలాగా, ఇటొక పెద్ద కొండలాగా మధ్యలో ఒక వంతెనలాగా అయితే సన్నగా ఉన్నట్టయితే మీకు కనిపిస్తుంది గదా! అండ్ ఒక ఫేస్ లాగా ఉన్నట్టు కూడా మీకు కనిపిస్తుంది. అండ్ మీరు క్లియర్‌గా చూడండవి. సేమ్ అలానే అనిపిస్తాయి. అండ్ ఇక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోతే మనమైతే చక్రతీర్థం పాయింట్ వరకైతే వెళ్ళిపోతాము. అది కొంచెం దూరంలో ఉంటుంది. అండ్ ఈ చక్రతీర్థానికి గూడా ఒక సెపరేట్ స్టోరీ గూడా ఉంది. అండ్ ఆ స్టోరీ గూడా చాలా బావుంటుంది. సో, మనమైతే లేట్ చేయకుండా ఆ చక్రతీర్థానికైతే వెళ్ళిపోదాము. ఇక్కడ ఈ బుడ్డోడు చూస్తున్నారు గదా! పబ్లిక్ మీద అందరికి పాము వస్తున్నట్టయితే ఒక బొమ్మను తీసుకొనైతే ఆడుకుంటున్నాడు. అండ్ ఇట్లా పాము బొమ్మ అయితే విసిరేస్తున్నాడు పబ్లిక్ మీద. అండ్ చాలా నవ్వుకుంటున్నారు వాళ్ళు గూడా, వాళ్ళ పేరెంట్స్ గూడా. సో, ఇక్కడి నుంచయితే మనము చక్రతీర్థం పాయింట్‌కైతే వెళ్ళిపోతాము. అండ్ ఈ పాయింట్ దగ్గర గూడా మనకైతే స్టాల్స్ అయితే ఉన్నాయి కొనుక్కోవడానికి. చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ గూడా ఉన్నాయి. అండ్ మీకిక్కడ ప్రతి పాయింట్ దగ్గర మీకైతే వాష్‌రూమ్స్ కూడా ఉంటాయి. మీరు ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యామిలీతో వచ్చినా, చిన్న పిల్లలతో వచ్చినా ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మనకిక్కడ చక్రతీర్థం పాయింట్ అండ్ స్టోరీ గూడా కనిపిస్తుంది ఇక్కడ బోర్డ్ మీద. సో, ఆ స్టోరీ చదువుకొని మనం మెల్లగైతే చక్రతీర్థం లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడి నుంచి మనము ఆ చక్రతీర్థానికి వెళ్ళిపోతాము. ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది కదా! అండ్ ఇక్కడ ముందు కనిపించే మెట్ల మార్గం ద్వారానే మనం చక్రతీర్థం పాయింట్‌కైతే వెళ్ళిపోతాము. ఈ ప్లేస్‌కున్న స్పెషాలిటీ ఏంటి అంటే, శ్రీవత్స గోత్రోద్భవశ్య పద్మనాభ అనే భక్తుడు ఇక్కడ ఒక ఘోరమైన 12 సంవత్సరాలు తపస్సయితే చేశాడు ఆ వెంకటేశ్వర స్వామిని. సో, ఎందుకు తపస్సు చేశాడంటే, ఒక రాక్షసుని అంతమొందించడానికైతే తపస్సు చేశాడు. సో, ఆ రాక్షసుని అంతమొందించడానికి వెంకటేశ్వర స్వామి ఒక సుదర్శన చక్రం అయితే ఇక్కడ పంపించేసి, ఆ రాక్షసునైతే చంపేశాడనమాట. సో, అప్పటి నుంచి ఈ ప్లేస్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. దీన్ని చక్రతీర్థం అని చెప్పి పిలుస్తారు. ఈ 2 పాయింట్లు మనం చూసిన తర్వాత నెక్స్ట్ మనమైతే వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికైతే వెళ్ళిపోతాము. ఈ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరే మనకి ఇంకొక పాయింట్ ఉంటుంది. అంటే ఆ పాయింట్ మనం చూసుకోవచ్చు. అంటే హాథీరామ్ బావ సమాధి, జీవ సమాధి అయింది అక్కడ మనం చూడొచ్చు. అండ్ మీరు ఆహ్, 'ఓం నమో వెంకటేశాయ' సినిమా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. అక్కడ స్వామివారితోటి పాచికలాడడము అండ్ అదంతా ఆడడం అనేది మీరు క్లియర్‌గా చూడొచ్చు. మనం ఇందాక వచ్చాం చూడు ఒక రౌండ్ సర్కిల్ దగ్గరికి. మనమైతే అక్కడి నుంచైతే లెఫ్ట్‌కెళ్ళిపోయాము. ఇప్పుడు రైట్‌కెళ్ళిపోతే మనకి వేణుగోపాల స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ మనమైతే
వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా హాథీరామ్ బాబా వారి జీవ సమాధిని గూడా మనం చూడొచ్చు. అండ్ మీరు 'ఓం నమో వెంకటేశ' సినిమా చూసినా గూడా మీకు అర్థమైపోతుంది. సో, మనం ప్రెజెంట్ అయితే వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికైతే ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు గదా! జీప్‌లు గాని, ప్రైవేట్ కార్స్ గాని ఎంతైతే పార్కింగ్ చేసి ఉన్నాయో, మేము వెళ్ళినప్పుడు అంతా అలా రష్ ఉందనమాట. పైన మబ్బులు చూస్తుంటే వర్షం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇంకా 2, 3 పాయింట్లు గూడా కవర్ జేయాలి. సో, వర్షం రాకపోతే బావుండని నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! వేణుగోపాల స్వామి ఆలయం ఆర్చ్ అయితే కనిపిస్తుంది. అక్కడ బోర్డ్ గూడా కనిపిస్తుంది. సో, మనం ప్రెజెంట్ అయితే ఈ వేణుగోపాల స్వామి ఆలయం లోపలికైతే వెళ్ళిపోయి షూట్ చేద్దాం. స్వామివారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం అయిపోయిన తర్వాత మనమైతే ఇప్పుడు వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికొచ్చాము. ఒకసారి లోపలికెళ్ళి చూద్దాం. ఈ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర చాలా అంటే చాలా రష్ ఉంది. చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఈ ఈ వే నుండే మనమైతే ఆ ఆలయం దగ్గరికైతే వెళ్ళిపోతాము. లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో షాపింగ్‌లయితే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ గాజులు గూడా అమ్ముతున్నారు. చిన్న చిన్న ఐటెమ్స్ గూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి తినడానికి. చాలా కొంచెం ఇరుకుగా అనిపిస్తుంది. ఇదే ఎక్కువ జనం అనుకుంటే ఇంకా చాలా మంది ఎక్కువ జనం వస్తే చాలా కష్టంగా ఉంటుంది వెళ్ళడానికి కూడా. అండ్ ఇక్కడ ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికైతే ఒక చిన్నపాటి టికెట్ అయితే ఉంటుంది. ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఆ టికెట్ గూడా అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. పర్ పర్సన్‌కి ఒక రూ. 5 అయితే ఉంటుంది. సో, ఆ టికెట్ అయితే తీసుకొని మనమైతే ఆ స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలి. మాక్సిమం లోపలికి ఆ స్వామివారిని చూపియడానికైతే మనకైతే ఫోన్‌కైతే పర్మిషన్ ఉండదు కావచ్చు. బయట నుండే మనం ఒక ఆలయాన్ని అయితే చూస్తాము. కాకపోతే హాథీరామ్ బాబా జీవ సమాధినైతే మనం చూడొచ్చు. అండ్ అక్కడే ఉంటుంది కూడా. అండ్ ఆ స్టోరీలు స్వామివారితోటి హాథీరామ్ బాబా గారు, బావాజీ గారు పాచికలాడడం అనేది మనం అంతా గూడా అక్కడ అంతా రాసి ఉంటుంది. క్లియర్‌గా చరిత్ర అనేది రాసి ఉంటుంది స్టోరీ గూడా. సో, మనం లేట్ చేయకుండా కొంచెం ముందుకైతే వెళ్ళిపోదాము. సో, మనం ఇంకా టికెట్ కౌంటర్ దగ్గరికి రాలేదు. సో, టికెట్ కౌంటర్ దగ్గరికి రాగానే ఆ టికెట్ ఏంటి? ఎలా ఉంటుందనేది గూడా చూద్దాము. సో, మీరు ఇలాంటి ప్లేసెస్‌కి ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు ఆన్‌లైన్ పేమెంటే కాకుండా లిక్విడ్ క్యాష్ తీసుకురావడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మీరు ఈ ప్లేస్‌కనే కాదు, మీరు ఏ ప్లేస్‌కెళ్ళినా గూడా మీరు ఆన్‌లైన్‌లో మనీ ఉంచుకోవడమే కాకుండా, చేతిలో గూడా మనీ ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎక్కువ మొత్తంలో మనీ తీసుకొస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోకండి. ఒకటే పాకెట్‌లో మనీ గాకుండా, బ్యాగ్‌లో మనీ గాకుండా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మనీ పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంటు. మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరకొచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా! ఎంట్రీ టికెట్ అయితే రూ. 5 అయితే తీసుకున్నారు. మేమిద్దరం వచ్చాము కాబట్టి రూ. 10 అయితే తీసుకున్నారు. రూ. 10 అని టికెట్ అయితే అనుకోకండి. అండ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా! హాథీరామ్ బావాజీ గారి జీవ సమాధి అయితే ఇక్కడ ఉంది. ఎనకాల చూస్తున్నారు కదా! పోస్టర్స్ లాగా పాచికలాన అయితే కనిపిస్తుంది. సో, ఇక్కడ నుంచి ఇదే క్యూ లైన్‌లో అయితే మనము ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలి లోపల. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే మెయిన్ ఎంట్రీ అనమాట స్వామివారి దర్శనం చేసుకోవడానికి. సో, లోపలికైతే ఫోన్ అయితే పర్మిషన్ లేదు. సో, దర్శనం చేసుకున్న తర్వాత నేను బయటికైతే వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆలయం బయట నుంచి వ్యూ అయితే ఇది. సో, ఆలయం ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా పీస్‌గా కూడా మీకైతే అనిపిస్తుంది. అండ్ మనం నెక్స్ట్ పాయింట్‌కైతే వెళ్ళిపోదాము. ఆ వేణుగోపాల స్వామివారి దర్శనం తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళబోయే పాయింట్ ఏంటి అంటే ఆకాశగంగ. అక్కడి నుంచి ఇక్కడికి కొంచెం దూరమైతే వస్తుంది. సో, వెదర్ గూడా చాలా బాగుంది. చాలా చల్లగా గూడా అయిపోయింది. ఎండుంటే మాత్రం వాసిపోయేది. వెదర్ చాలా చల్లగా ఉండడం వల్ల చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది నాకైతే. వేణుగోపాల స్వామివారి దర్శనం తర్వాత మనం ఇప్పుడైతే ఆకాశగంగ దగ్గరికొచ్చాము. అండ్ వచ్చే మధ్యలోనే మనకి జాపాలి హనుమాన్ స్వామివారి ఆలయం అయితే ఉంది. సో, అది లాస్ట్‌లో వెళ్లి కవర్ చేస్తామనుకుంటా. అండ్ ఇప్పుడు మనమైతే ఆకాశగంగ దగ్గరికొచ్చాము. వెళ్లి ఆకాశగంగని చూసేద్దాం. ఈ ఆకాశగంగను చూడ్డానికి మనం ఈ దారి నుంచే వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఆకాశగంగ ఉద్యానవనం గూడా అని జెప్పేసి రాసిపెట్టారు. సో, మనం ఈ రూట్‌లోనే ఆకాశగంగ దగ్గరికి వెళ్ళాలి. సో, ఈ ఆకాశగంగ స్టోరీ ఏంటి అంటే తిరుమల నంబి అనే వ్యక్తి పాపనాశనం నుండి రోజు తెచ్చిన వాటర్‌తోనే ఆ వెంకటేశ్వర స్వామి వారికైతే అభిషేకం జరిగేది. కొంచెం ఏజ్‌లో ఉండడం వల్ల ఆ తిరుమల నంబి చాలా దూరం నుండి అలా కుండలో పాపనాశనం నుండి వాటర్ తీసుకురావడం అంటే జలం తీసుకురావడం వల్ల సో, ఆ వెంకటేశ్వర స్వామి వారు అది చూసి బాగా కలత చెంది బాధపడి ఒకరోజు ఒక బాలుడి రూపంలో వచ్చి తాత అని చెప్పి పిలుస్తారనమాట. తాత అని చెప్పి పిలిచి, "తాత నాకు దాహంగా ఉంది. కుండలో ఉన్న వాటర్ అంటే జలము ఇవ్వమని" చెప్పేసి అడుగుతాడు. అప్పుడు తిరుమల నంబి సో ఆ స్వామివారి అభిషేకం కోసం ఈ వాటర్ తీసుకొస్తున్నాను. అది అయితే నేనైతే ఇవ్వలేను అని జెప్పేసి ఆ తిరుమల నంబి ఆ బాలుడితో చెప్తాడు. అప్పుడు ఆ బాలుడు ఏం చేస్తాడంటే ఒక రాయి తీసుకొని ఆ కుండకి చిల్లు పెట్టి నీళ్లు తాగుతాడనమాట. సో, అప్పుడు దానికి అప్పుడు ఆ నంబి బాధపడి ఎంత పని చేశావు? స్వామివారి అభిషేకాన్ని తీసుకెళ్తున్న జలాన్ని నువ్వు తాగేసావు అని జెప్పేసి బాలుడితోటి అంటాడు. సో, అప్పుడు దానికి ఆ బాలుడు తాత ఇక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళ్తున్నావు అని జెప్పేసి అప్పటి వరకు లేని ఆకాశగంగని చూపిస్తాడు. సో, ఈ రోజు నుంచి ఈ ఆకాశగంగా జలంతోటి అభిషేకం చెయ్యి అని జెప్పేసి అదృశ్యమవుతాడు. అంటే మాయమైపోతాడనమాట. సో, అక్కడ లేని ఆకాశగంగని వెంకటేశ్వర స్వామి వారైతే
సృష్టిస్తాడు. అదే టైంలో ఆలయంలో ఉన్న అర్చకులకి వెంకటేశ్వర స్వామివారు ఆహ్వానించి, "ఈరోజు నేను కడుపు నిండా నీళ్లు తాగాను. నా కడుపు చాలా చల్లగా ఉంది. ఈరోజు నాకు అభిషేకం వద్దు" అని చెప్పేసి అలా అర్చకులకి ఆవహించి అయితే చెప్తాడనమాట. ఇలా బాధపడుతూ వస్తున్న తిరుమల నంబి ఆ స్వామివారి ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ జరిగిందంతా అర్చకులైతే చెప్తారు. సో, అక్కడ అర్చకులు చెప్పిన దాన్ని బట్టి తిరుమల నంబి ఏం ఆలోచించుకోడంటే మనసులో ఆ స్వామివారే బాలుర రూపంలో వచ్చి నా దగ్గర కుండలో ఉన్న నీళ్లు తాగి సో, అభిషేకాన్ని నాకు జరిగే అభిషేకాన్ని ఆకాశగంగ నుంచి వాటర్ తీసుకొచ్చి చేయమనైతే చెప్తారని చెప్పేసి చాలా సంతోషపడతారు ఆ తిరుమల నంబి అని. సో, అప్పటి నుండి ఈ ఆకాశగంగ జలం నుంచయితే ఆ స్వామివారికైతే అభిషేకం చేస్తారు. అభిషేకం నిర్వహిస్తారు. సో, ఈ స్టోరీ తర్వాత చాలామంది ఈ తిరుమల నంబిని తాతాచార్యుడుగా పిలుస్తున్నారని జెప్పేసయితే మనకైతే చరిత్రగా చెప్తుంది. ఈ ఆకాశగంగ నుండి వచ్చే నీళ్ళు ఒకసారి మీరు పట్టుకొని చూడండి. ఎంత చల్లగా ఉంటాయంటే గడ్డ గట్టుకుపోయేంత చల్లగా ఉంటాయి. ఆకాశగంగ దగ్గరికి వచ్చామో లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది. మామూలు మహత్యం కాదు ఇదైతే. తిరుమలకొచ్చిన వాళ్ళందరూ ఇలా అయితే రాళ్ళైతే పెడతారు. మీరు కూడా తిరుమలకి వచ్చినప్పుడు ఇలా రాళ్ళు పెట్టారో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా అదృష్టం ఏందో తెలవదు కానీ ఆకాశగంగ దగ్గర రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. మామూలుగా లేదు. పొద్దునుంచి తిరుగుతూనే ఉన్నాం. బాగా అలసిపోయాను. ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను. సో, వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఆకాశగంగని చూసిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికొస్తామంటే పాప వినాశనం దగ్గరికొస్తాము. ఇదే మన జీప్ సర్వీస్‌లో గాని, బస్ సర్వీస్‌లో గాని ఉండే పాయింట్‌లలో లాస్ట్ పాయింట్ ఇదే పాప వినాశనం దగ్గరికైతే వస్తాము. సో, ఇక్కడి నుంచి మనం దీనికంటే బిఫోర్ మనకి జపాలి ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. సో, అది నడవడానికి చాలా దూరం ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మనం లాస్ట్‌లో అయితే కవర్ చేస్తాము. సో, ప్రెజెంట్ అయితే మనము పాప వినాశనం లోపలికెళ్ళిపోయి చూద్దాము. ఆ పాప వినాశనం ఏంటి? సో, అది ఎలా ఉంటుంది? అండ్ దానికి సంబంధించిన చరిత్ర ఏంటి గూడా మనమైతే వెళ్ళిపోయి అర్జెంట్‌గా వెళ్ళిపోయి తెలుసుకుందాము. ఈ పాప వినాశనానికున్న స్టోరీ ఏంటి అంటే, ఇక్కడ మనము స్నానం చేసే భక్తులు ఎవరైనా స్నానం చేస్తే, వాళ్ళ పాపాలన్నీ కరిగిపోతాయని, పాపాలన్నీ వెళ్ళిపోతాయని జెప్పేసి చాలామందైతే నమ్ముతారు. సో, అందుకే ఈ ప్రదేశాన్ని, ఈ ప్లేస్‌ని పాప వినాశనం అని చెప్పి పిలుస్తారు. సో, ఇక్కడ వచ్చే నీరు సాక్షాత్తు ఆ భగవంతుని పాదాల నుండి వస్తుందని చెప్పేసి భక్తులైతే నమ్ముతారు. సో, ఇది నేచురల్‌గా ఫార్మ్ అయిన వాటర్ అనమాట. సో, ఇక్కడ ఈ వాటర్ ఎలా వస్తాయంటే, ఒక సింహం నోటి నుండి వచ్చినట్టయితే ఇక్కడైతే ఏర్పాటు చేయబడి ఉంది. సో, ఇక్కడ మగవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని స్నానం చేయడానికి సెపరేట్‌గా అయితే ఉంటాయి. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికైతే డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో, అక్కడ మీరు డ్రెస్సులైతే మార్చుకోవచ్చు. సో, ఇక్కడ ఒక రిజర్వాయర్ కూడా ఉంటుందన్నమాట. పక్కన ఇందాక చూసారు కదా! పాప వినాశనం డ్యామ్ అని కూడా అక్కడైతే ఉంటుంది. సో, ఈ డ్యామే తిరుమల మొత్తానికైతే వాటర్ సప్లై అయితే చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే భక్తులందరూ అక్కడ ఆ పాప వినాశనం వాటర్ కింద స్నానమైతే చేస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది. పాప వినాశనాన్ని చూసిన తర్వాత మనమైతే జాబాలి హనుమాన్ తీర్థం దగ్గరికైతే వచ్చాము. యాక్చువల్‌గా దీన్ని దాటిన తర్వాతే మనకి పాప వినాశనం వస్తుంది. ఇది కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి దీన్నైతే మనమైతే లాస్ట్‌లో పెట్టేసుకున్నాము. సో, ఇది చాలా దూరం నడవాల్సొస్తుంది కాబట్టి సో, మనమైతే మెయిన్ ఆర్చ్ నుండైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కార్స్ అన్నీ పార్క్ చేసైతే ఉన్నాయి. సో, మనల్నైతే జీప్ అతనైతే ఇక్కడ వదిలేసి ఎళ్ళిపోయాడు. సో, నార్మల్‌గా అయితే జీప్ సర్వీస్ చేసేవాళ్ళు ఇది చూపియరంట. సో, ఇది చాలా లేట్ అవుతుందని చెప్పేసి. అండ్ బస్సులలో మనం వచ్చినా కూడా బస్ సర్వీస్‌లో వచ్చినా కూడా మనం ఒక్కొక్క పాయింట్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి, మనం నెక్స్ట్ బస్‌ని పట్టుకొని వెళ్ళిపోవాలి కాబట్టి, సో, మనకైతే ఏది కూడా ఆగదు. మనం ఒక్కొక్క పాయింట్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకొనైతే వెళ్ళిపోవాలి. సో, బస్సులో వచ్చినా, జీప్‌లో వచ్చినా మన ఒక్కొక్కరికి చూడడానికి ఒక టైం పడుతుంది కాబట్టి, ఎవరిదైతే కరెక్ట్‌గా అయితే ఉండదు. సో, మనమైతే ఈ లోపలికైతే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి ఉన్న స్టోరీ ఏంటి అంటే, సాక్షాత్తు ఆ హనుమంతుడి జన్మస్థలం అని చెప్పేసి, అంజనాద్రి దేవి హనుమంతుడి కోసం ఇక్కడే తపస్సు చేసిందని చెప్పేసి అయితే నమ్ముతారు. ఇక్కడ భక్తులందరూ కూడా నమ్ముతారు.
మనకి నార్మల్‌గా హనుమంతుడు అంటేనే ఎక్కడ లేని ధైర్యం, బలం వస్తుంది. అదే హనుమంతుడు పుట్టిన జన్మస్థలం అంటే ఇంకెంత ధైర్యం ఉంటుంది. అదే ప్లేస్‌కి మనం వెళ్తే అక్కడ పాజిటివిటీ ఎలా ఉంటుంది. మనం ఎంత ధైర్యాన్ని కలగజేసుకొని మనం రావచ్చు, తిరిగి రావచ్చు. అండ్ చాలా బావుంటుంది కదా! సో, ఇక్కడ కనిపించే ఈ మెట్ల నుండి మనం కొంచెం దూరం వెళ్ళిపోతే మనకి ఆ పుణ్యక్షేత్రం అయితే కనిపిస్తుంది. సో, మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాము. కొంచెం చాలా దూరం ఉంది కాబట్టి చీకటి పడబోతుంది. సో, అస్సలు లేట్ చేయకుండా త్వరగా అయితే మనం ఆ ప్లేస్‌కైతే వెళ్ళిపోదాము. ఇక్కడ చెప్పాను కదా! ప్రతి పాయింట్ దగ్గర మనకైతే తినడానికైతే ఉంటాయి. మీరు ఆకలితోన ఎలాంటి ప్రాబ్లమ్ అవసరం లేదు. కాకపోతే మీరు వాటర్ బాటిల్ తీసుకురావడం చాలా బెటరు. ఇక్కడున్న ఈ ఫారెస్ట్ ఏరియాలో ప్లాస్టిక్ అయితే చాలా అయితే బ్యాన్ చేసేసారు. అండ్ ఇక్కడిచ్చే వాటర్ కూడా మీకైతే గాజు బాటిల్స్‌లో ఇస్తున్నారు. అండ్ మీరు తిరుపతి వెళ్ళిన వాళ్ళకైతే ఇది చాలా బాగా అర్థమవుతుంది. గాజు బాటిల్స్ ఇక్కడ ఇస్తారని చెప్పేసి ప్లాస్టిక్ అయితే టోటల్‌గా అయితే బ్యాన్ చేశారు. సో, ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని చెప్పేసి. సో, మనమైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలా దూరం ఉంది వెళ్ళడానికి. ఇప్పుడు చూసినా మీరు టైమ్ ల్యాప్స్ ఉంది కదా! మీకు చాలా త్వరగా వచ్చినట్టు అనిపిస్తుంది గానీ, చాలా దూరం ఉంది లోపల. ఈ లగేజ్ అంతా వేసుకొని రావాలంటే చాలా అలసిపోయింది. కాన్స్టెంట్‌గా ఫోన్ పట్టుకొని రావడం వల్ల ఆయాసం కూడా వచ్చేసేసింది. ఫైనల్‌గా మనము జపాలి హనుమాన్ స్వామి ఆలయం దగ్గరికొచ్చాము. లోపలికెళ్ళి చూద్దాము. దర్శనం కూడా చేసుకుందాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత దూరం వచ్చాను ఫైనల్‌గా. ఆ గుడి చూసేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ తిరిగి పొద్దునుంచి తిరిగి ఫైనల్‌గా మన ఎంతో ఇష్టమైన ప్లేస్ దగ్గరికొస్తే ఆ హ్యాపీనెస్ చాలా ఉంటుంది కదా! ఫైనల్‌గా అయితే వచ్చేసాము. లోపలికెళ్ళి చూద్దాం. నిజం చెప్పాలంటే నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను. అండ్ మార్నింగ్ నుంచి కూడా నడుచుకుంటూ తిరుగుతూనే ఉన్నాను. అంతా లగేజ్ పెట్టేసుకొని కంటిన్యూయస్‌గా రికార్డ్ చేసుకుంటూ. అండ్ ఈ ప్లేస్ దగ్గరికి రాగానే నాకు ఆయాసం అంతా పోయినట్టు, ఎందుకో ఏదో తెలియని పాజిటివిటీ వచ్చినట్టు, ఒళ్ళంతా బాగా ఎనర్జీ కొడుకున్నట్టయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ఆలయాన్ని చూస్తున్నారు కదా! ఎంత చాలా బాగుందో. అండ్ ఇక్కడ మీకు చుట్టూ చెట్లతోటి అండ్ పెద్ద ఫారెస్ట్ అయితే ఉంది. ఇక్కడ మీకు కోనేరు లాంటిది కూడా కనిపిస్తుంది చిన్నపాటిది. సో, వర్షం కూడా చిన్న చిన్నగా పడుతూ ఉంది. చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా. అండ్ అక్కడ మీకు చెట్టు దగ్గర నేచురల్‌గా ఫార్మ్ అయిన వినాయకుడైతే కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ ఈ క్షేత్రాన్ని గురించి స్టోరీ అయితే ఇక్కడైతే రాసుంది. మీరు వచ్చినప్పుడు ప్రతి పాయింట్ దగ్గర ప్రతి పాయింట్‌కి అంటే ప్రతి క్షేత్రానికి సంబంధించిన స్టోరీ అయితే ఉంటుంది. మీరు క్లియర్‌గా వచ్చి అండ్ ఫాస్ట్‌గా చూడకుండా ప్రతీది క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు చాలా చరిత్ర తెలుస్తుంది. చాలా నాలెడ్జ్ కూడా తెలుస్తుంది. అండ్ మీరెప్పుడైనా ఆ ప్లేస్ మీకు మైండ్‌లో వచ్చినప్పుడు ఓకే. ఆ స్టోరీ ఇలా జరిగింది కదా! ఇలా జరిగింది కదా! అని చెప్పేసి మీరు నలుగురికి చెప్పడం గాని, వాళ్ళ వీళ్ళకి చెప్పడం గాని అయితే జరుగుతుంది. నేనొకటి చెప్పేది మాత్రం చాలా బాగా గుర్తుంచుకోండి. మీరేదైనా కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు గాని, అండ్ పురాతన ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు గాని, హిస్టారికల్ ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు గాని, చుట్టూ ఏమున్నాయో ఫస్ట్ అయితే గమనించండి. అసలు చుట్టూ ఏం జరుగుతున్నాయో, అసలు ఏమేమి ఉన్నాయో గమనించిన తర్వాత వాటి స్టోరీ ఏంటి? అసలు అవి ఎందుకొచ్చాయి? అసలు ఎలా జరిగింది? అండ్ ఇక్కడికి ఎలా వచ్చాయనేది ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకోండి. అండ్ అక్కడ రాసి కూడా ఉంటాయి. చదివి తెలుసుకోండి. అండ్ మీరు ప్రతి ప్లేస్‌కెళ్ళినప్పుడు బొమ్మలాగా ఉండడం అనేది కరెక్ట్ గాదు. ప్రతి ప్లేస్‌కెళ్ళినప్పుడు అక్కడున్న ప్లేస్ గురించి, ఆ మహత్యం గురించి, ఆ స్టోరీ గురించి, ఆ చరిత్ర గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలీదు. నాకు ఈ ప్లేస్ దగ్గర చాలా పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా చాలా కష్టపడి వచ్చాను గదా! నాకు ఆ కష్టం అంతా పోయినట్టు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్, చాలా పీస్‌గా ఉన్నట్టు అనిపించేసింది సడెన్‌గా. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎందుకో చుట్టూ అడవి ఉంది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. నాకు నార్మల్‌గా ఫారెస్ట్ అంటే చాలా ఇష్టము. గ్రీనరీ ప్లేస్‌లన్నా కూడా చాలా ఇష్టము. అండ్ దట్టు కూడా వర్షం కూడా పడుతుంది. ఎందుకో నేచర్ చాలా బావుంటుంది నేచర్ అది. సో, నాకిక్కడ రాగానే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. లోపలికెళ్ళి తీయడానికైతే పర్మిషన్ అయితే లేదు. అండ్ నార్మల్‌గా మనం దేవీ దేవతా మూర్తులనైతే తీయకూడదు ఫోన్‌లతోటి. అండ్ లోపలికెళ్ళి నేనైతే దర్శనం చేసుకొనొచ్చాను. అండ్ కాసేపు కూర్చొని కూడా వచ్చాను. నార్మల్‌గా మనం ఏదైనా దేవాలయాలకెళ్ళినప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని వస్తాము. ఎందుకైనా అంటే చాలా బాగా అనిపిస్తుందనమాట. అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో ఒక 2 నిమిషాలు గాని, 3 నిమిషాలు గాని కూర్చుంటే ఎందుకో మనసుకు తెలియని ప్రశాంతత, పాజిటివిటీ అనిపిస్తుంది. ఇది మాత్రం అస్సలు మర్చిపోకుండా బాగా నోట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఈ 6 ప్లేసులు తిరగడానికి మీకు 2 సర్వీసులుంటాయి. ఒకటి బస్ సర్వీస్ ఉంటది. 2 జీప్ సర్వీస్ ఉంటది. సో, మేము బస్ సర్వీస్‌కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మేమొచ్చినప్పుడైతే బస్ సర్వీస్ అవైలబుల్‌లో లేదు. సో, మేము జీప్ సర్వీస్ తీసుకోవాల్సొచ్చింది. బస్ సర్వీస్ అయితే రూ. 120 ఉండేది. అండ్ జీప్ సర్వీస్ వచ్చేసి వాళ్ళు మాకు రూ. 200 ఛార్జ్ చేశారు.
సో బస్ సర్వీస్ లేనందువల్ల మేమైతే జీప్ సర్వీస్ ఎక్కాము. మీరు వచ్చినప్పుడు బస్ సర్వీస్ ఉన్నా కూడా బస్ అయితే ఎక్కొచ్చు. అండ్ బస్ వచ్చేసి ఒక్కొక్క స్టాప్ దగ్గర అవుతూ తీసుకెళ్తుంది. ఇప్పుడు మేమేం కవర్ చేసామంటే ఫస్ట్ స్వామివారి పాదాలు, దాని తర్వాత శిలాతోరణం, దాని పక్కనే ఉన్న చక్రతీర్థం, దాని తర్వాత వేణుగోపాల స్వామి ఆలయము, తర్వాత ఆకాశగంగా, అండ్ మనకి వెళ్ళి ఈ మధ్యదారిలోనే జపాలి హనుమాన్ స్వామి ఆలయం ఉంటుంది. అండ్ లాస్ట్లో పాప వినాశనం ఉంటుంది. సో ఈ జపాలి దగ్గరికి జీప్ సర్వీస్ అయితే వాళ్ళైతే ఆగరు. సో ఎందుకంటే లోపల చాలా దూరం రావాలి ఇది. సో మీరు దీన్ని లాస్ట్లో కవర్ చేసుకుంటే చాలా బెటరు, ఎందుకంటే లోపల చాలా దూరం నడవాల్సి వస్తుంది. అండ్ మీరు బస్ ఎక్కినా కూడా బస్సులో మీకు చాలా ఎవ్రీ మినిట్స్కి ఒకసారి బస్సు సర్వీస్ నడుస్తూనే ఉంటాయి కాబట్టి మీరు ఏ బస్ ఎక్కినా కూడా నో ప్రాబ్లము. జీప్ సర్వీస్ అయితే ఇక్కడైతే ఆపదు. సో మీరు ఇక్కడ ఆగి ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే ఆ జీప్ను వదిలేసుకోవాల్సిందే, ఆ జీప్ వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మీరు వేరే బస్ కూడా ఎక్కొచ్చు ఇంకా వచ్చిన తర్వాత. సో నాకైతే ఇప్పుడు టైం అయిపోయింది, చీకటి కూడా పడిపోతుంది, చుట్టూ చెట్లు ఉండడం వల్ల చీకటి చాలా అనిపిస్తుంది. సో వెళ్ళిపోవాలి. ఇప్పటికి పొద్దు నుంచి చాలా తిరిగాను. సో ఈ వీడియో అయితే అయిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకెందుకు, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చూపించాలో, ఏ లొకేషన్స్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.